అందరికీ నమస్తే అండి. ఈరోజు నాకు డ్యూటీ సెలవు కాబట్టి కోడిగుడ్లు పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీ అందరికీ వచ్చు, బట్ నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను కాబట్టి ఆ విధంగా నేను వీడియో అయితే తీసి పెడుతున్నాను. బాగా కాగిన నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించాలి. అదేవిధంగా 2 వెల్లుల్లిపాయలు నేనైతే వేస్తాను కాబట్టి చెప్తున్నాను. కచ్చపిచ్చ దంచేసి అదే ఉల్లిపాయల్లో వేసేసి వేయించేయండి. నా దగ్గర కరివేపాకు ఉంది కాబట్టి సో అది కూడా వేసేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ ముఖ్యం. ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేస్తే సాఫ్ట్గా వేగుతాయి ఉల్లిపాయలు అనేది. 2 పండిన టమాటాలు తీసుకుని అటు ఇటు కొంచెం వేయించేసి మూత పెట్టి ఉంచండి. గ్రేవీ అయితే బాగా వస్తుంది, మగ్గిపోయి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, కారం మా అమ్మ ఇండియా నుంచి తీసుకొచ్చింది. కొంచెం కారం, పసుపు, ఆల్రెడీ ఉప్పేసేసాం కాబట్టి కొంచెం చింతపండు పులుసు అనమాట, అది కూడా వేయించేసి చాలకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి పులుసుకి. నా దగ్గర 3 eggs ఉంది ఇంట్లో కాబట్టి ఆ 3 eggs అనేది వేసేస్తున్నాను. అండ్ కొత్తిమీర కంపల్సరీ, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.